గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 700 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి అన్నారు. జిల్లా కేంద్రంలో బాధితులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ది అని విమర్శించారు. జిల్లాలో ఉన్న వ్యాపారస్తులపై రికార్డు లేని ఫేక్ ఐటీ రైడ్ చేయించారని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. త్వరలో అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లతో ఎన్ని కోట్ల డబ్బులు వసూలు చేశారో బయటపెడతామని హెచ్చరించారు. ఇప్పటికే ఆధారాలతో డీఎస్పీని కలిశామని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో త్వరలో ఉన్నతాధికారులను కలుస్తామని అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని, మా వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరుచుకొని మాకు సంబంధించిన, మా మిత్రులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద, మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డు చేసినట్లు అనుమానాల్ని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు, అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము.